ఎల్లో మీడియాతో మామూలుగా ఉండదుగా మరి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. మహాన్యూస్ వంశీ మాట్లాడిన మాటలు సంచలనంగా మారుతున్నాయి. మహాన్యూస్ వంశీ ఏం మాట్లాడాడు, ఎవరి మీద మాట్లాడాడు, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. వీడియో చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి. మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే రాజకీయాలలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరిని మభ్యపెడుతున్నారు అనేది స్పష్టంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఎల్లో మీడియా మాట్లాడిన మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఎల్లో మీడియాతో మామూలుగా ఉండదుగా మరి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఈరోజు ఎవరైతే అరవ శ్రీధర్కి ఒక యువకుడికి టికెట్ ఇచ్చి శాసనసభ్యుడిగా గెలిపించి విప్పిస్తే విప్పి చూపించాడు, విప్పిస్తే విప్పి చూపించాడు, విప్పిస్తే విప్పి చూపించాడు. చూశారు కదా, చంద్రబాబు అనుకూల మీడియాలోనే ఈ విధంగా వార్తలు వస్తుంటే మళ్ళీ దాన్ని కవర్ చేసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చి అతన్ని కష్టపడి గెలిపించిన తర్వాత ప్రభుత్వంలో విప్పు పదవిస్తే అతను విప్పి చూపించాడు అంటూ మహాన్యూస్ వంశీ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎల్లో మీడియాతో మామూలుగా ఉండదుగా మరి అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్న ఈ వీడియోపై ప్రజలు కూడా మీ కామెంట్లను, మీ అభిప్రాయాలను కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, చంద్రబాబు అనుకూల మీడియాలో కావచ్చు, అరవ శ్రీధర్ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఏదైతే రాసలీలలో కొనసాగించాడో దానిపై ఇదంతా కూడా కట్టుకథే, ఇదంతా కూడా ఈ ప్రతిపక్షాల కుట్ర, ఇదంతా కూడా గ్రాఫిక్స్. అరవ శ్రీధర్ బుద్ధివంతుడు, నోట్లో వేలు పెడితే కూడా కోరకడు అంటూ చేసిన తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అనుకూల మీడియాలోని జర్నలిస్టులే చీకొడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల బరితెగింపుపై చీకొడుతున్నారు. గుండుసూది సీను చంద్రబాబు అనుకూల మీడియా తెగ మాట్లాడుకుంటాడు. అతను కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఈరోజు విచ్చలవిడిగా బరి తెగించటం, దానిపైన చీకొడుతున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ చీకొట్టే పనే. కాకపోతే జనసేన పార్టీ మాత్రం వెనకేసుకొని వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాడలేదు. ఎందుకంటే మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడాలి, అటువంటి చట్టాలు తీసుకొస్తాం అన్న పవన్ కళ్యాణ్ ఇంత జరిగినా కానీ, తమ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించినా కానీ, మీడియా ప్రశ్నించినా కానీ, ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కానీ సైలెంట్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నిన్న ఎందుకు సమాధానం చెప్పట్లేదు? తమ పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా తప్పు చేసి అడ్డంగా దొరికిపోతే సోషల్ మీడియాలో ఎల్లో మీడియా జర్నలిస్టులే చీకుడుతూ ఉంటే, మహాన్యూస్ వంశీనే చీకుడుతూ ఉంటే, ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ నోరు తెరవకపోవటం, దీనిపైన ముఖ్యమంత్రి కూడా నోరు తెరవకపోవటం, లోకేష్ బాబు కూడా స్పందించాడు. మా భార్య బ్రాహ్మణి కూడా వీడియో చూసింది, ఏంటి కథ అని అడిగింది. నీకు వదిలే తల్లి అని నేను వదిలేశాను, నాకు 1000 మంది పోస్టు పెట్టారు, దీనికి ఏంది గొడవ అంటూ నారా లోకేష్ బాబు కూడా చీకొట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేపై, రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యేపై ఇప్పటి వరకు చర్యలు కూడా తీసుకోలేదు. వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకి రక్షణ కల్పించేది వీళ్ళేనా కఠినమైన చట్టాలు తీసుకొచ్చేది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.